అమ్మాయి అందంగా ఉంది కదా, నైస్‌గా మాట్లాడుతుంది కదా అని బుట్టలో పడితే మాత్రం మీ బతుకు బస్ స్టాండే ఇక. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇలాంటి సంఘటనే బెంగుళూరులోని బ్యాడర్‌హల్లి అనే ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. దీన్నే హనీ ట్రాప్‌గా మనం చెప్పుకోవచ్చు. అసలు విషయంలోకెళ్తే నైనా అనే ఒక అమ్మాయి ఒక కాంట్రాక్టర్‌ని ఇదే ట్రాప్‌లోకి దించి అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసింది. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే ఈ హనీ ట్రాప్ చేసే బ్యాచ్ మొత్తం నలుగురున్నారు. జయరాజ్, అజయ్, సంజయ్, నైనా. ఈ నలుగురు కలిసి ఈ విధంగా మోసాలు పాల్పడుతున్నారు. ఇందులో ముందు నైనా అందంగా తయారయ్యి బయటకొచ్చే టీ షాపులు కానీ లేదంటే ఏమన్నా మాల్స్ కానీ ఇలాంటి ప్లేసుల్లో ఎవరైనా కొంచెం బాగా డబ్బులున్న వాళ్ళని పట్టుకొని వాళ్ళతో నైస్‌గా మాట్లాడి వాళ్ళని బుట్టలో వేసుకొని వాళ్ళతోటి ఫస్ట్ ట్రావెల్ చేస్తారు. ఆ ట్రావెల్ చేసిన తర్వాత ఒకరోజు మీరు మా ఇంటికొస్తారా? టీ తాగుతారని చెప్పేసి చెప్తారు. ఆ పర్సను తన మాయలో పడిపోయి ఆ ఇంటికి వెళ్ళి ఆ టీ తాగినాక అతన్ని నైస్‌గా మాటల్లో పెట్టేసి తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంటూ తన యొక్క షర్ట్ బటన్స్ తీసేయటం. నైనా ఈ విధంగా చేస్తుంటే సడన్‌గా పోలీస్ గెటప్‌లో మిగిలిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలింగ్ బెల్ కొట్టేసి ఒక రైడ్ రూపంలో ఆ ఇంట్లోకి వస్తారనమాట. ఆ ఇంట్లోకి వచ్చాక వాళ్ళిద్దరిని అడుగుతారు. మీ ఇద్దరు భార్యాభర్తలు అని అడిగితే కాదు అని ఆ అమ్మాయి కొంచెం నన్ను ఇతను పిలిపించాడు మోసం చేస్తున్నాడు అని చెప్పి రేప్ అనే విధంగా క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసినాక ఆ పోలీసులు ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతన్ని పట్టుకొని జైలుకి వెళ్దాం నీకు శిక్ష చేస్తామని చెప్పేసి బెదిరిస్తారు. కానీ అతను జైలుకి వెళ్ళకుండా అక్కడే వాళ్ళ బతిమలాడుకుంటా నీకు బయట తెలియకూడదండి, మీకు డబ్బులు ఎంత కావాలో అని చెప్పేసి అతను ట్రాప్లో పడిపోయి మీకు ఎంత కావాలో చెప్పని ఇస్తానని చెప్పేసి అని అంటూ ఉంటాడు. సో ఆ విధంగా ఈ యొక్క బాధితుడి నుంచి 55,000 డబ్బులు తీసుకున్నారు. దాంతోపాటు బంగారం, వీటితో పాటు ఇంతకు ముందే చాలాసార్లు నైనా అనే అమ్మాయి ఆ బాధితుడి నుంచి పలు దఫాలుగా డబ్బులు అనేవి తీసుకుందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు అయితే రికార్డ్ అయింది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ బాధితుడు ఇంత జరిగినా సరే ఏమాత్రం భయపడకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి ఎంతో మంచి పని చేశాడు. చాలామంది ఏం చేస్తారంటే ఇలాంటి కేసుల్లో మళ్ళీ ఈ విషయం బయట తెలిస్తే ఎక్కడ పరువు పోతుందని చెప్పి చాలామంది బయటికి రారు. కానీ అతను అలా చేయకుండా ఈ విధంగా బయటకు వచ్చేయటం ఆ ముఠాని పోలీసులు ట్రాప్ చేసి పట్టుకొని జైల్లో అనేది వేయడం అనేది జరిగింది. సో మనం ఎవరైనా సరే తెలియని వ్యక్తుల్ని కలవటం వరకు ఓకే, మాట్లాడటం వరకు ఓకే, వాళ్ళ మాయల్లో మాత్రం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఎంతో మంచిదని చెప్పేసి చెప్పుకోవచ్చు.